నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం యోగాంధ్ర కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్ నల్లనయ్య స్పష్టీకరణ రేపటితో ముగియనున్న సిరాజ్ సమీర్ల విచారణలో కీలకమైన విషయాలు రాబట్టిన ఎన్ఐఏ అవినీతిపై తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడపలో జరిగిన మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్తో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆగస్టు 15వ తేదీన మహిళలకు శుభవార్త చెబుతామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. కార్యకర్తలకు నాయకులకు గౌరవించి సరైన గుర్తింపు ఇస్తామన్నారు. 78 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే రాబోయే 22 సంవత్సరాల్లో రెట్టింపు అభివృద్ధి జరుగుతుందన్నారు. రోడ్లు, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై మరింత దృష్టి సారించామన్నారు. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. మొత్తం 76 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని పాఠశాలలు ప్రారంభం కాకముందే ఆయా తల్లి అకౌంట్లో జమ చేస్తామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. పొగాకు, కుక్కు, మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది. కార్యకర్తలే అధినేత. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు. తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు మన అంజిరెడ్డి తాత. బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల. ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రిగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా భయపడలేదు. చివరి ఓటు పడే వరకు, ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. ఇంకా తోట చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనందరం చూసాం, నడివీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు. ఏకంగా డివైడర్ పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈరోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఒక విజన్తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు
ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం ఇక్కడుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే 22 సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని అపోహలున్నాయి, కానీ ఇది నిజం కాదు. అందుకే అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. పోరాడాం, మళ్ళీ పోరాడుతూనే ఉంటాం. రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదే కాదు, మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం మీ కిందన పాఠశాలలు ప్రారంభించే ముందరే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మనదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. ఆరోగ్య పరిరక్షణకు యోగా చక్కటి మార్గమని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇందుమా చెప్పిన రీతిలో కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగా ప్రక్రియలు చేపట్టారు. అనంతరం గంట స్తంభం వరకు ర్యాలీ నిర్వహించి యోగా విశిష్టతను తెలియజేసే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంతంలో యోగాసనాలు వేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన పెంచుకొని సులభ రీతిలో యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీన్ని మకరాసనం అంటారండి. చేతులు ఒక ఏదైనా స్పైనల్ ట్విస్టింగ్ పోస్చర్స్కి ఇది బాగా ప్రిపేర్ చేస్తారు. ఎడమ మోకాల దగ్గర ఉంచుతారు. ఇప్పుడు పైకి లేవండి, అలాగే చేతులు. ఆన్లైన్లో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి అరుణ పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పన కార్యక్రమంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. 10వ తరగతి సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ స్కాన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ AP.gov.in అనే వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేయడం జరిగింది. employment.ap.gov.in అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ యొక్క వెబ్సైట్ అడ్రస్. అయితే ఇప్పుడు మనకి విద్యార్థులందరికీ కూడా రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆన్లైన్ సౌకర్యం ఉంది. అందరూ కూడా ఇంటి వద్దనే ఉండి వారి యొక్క మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి వారికి యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్, అదేవిధంగా ఆధారు, వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, PWD ఏమైనా ఉన్నట్లుంటే డిజబిలిటీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని 1 by 1 వారి యొక్క డీటెయిల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ జిల్లాకి వారు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ జిల్లాకి వారు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాసెస్ విధానం ఏమిటంటే
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఇది ఒక www.employment.ap.gov.in అన్నది సైట్ అడ్రస్. ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అన్నది ఒక జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు క్లిక్ చేసిన ఇంతకు ముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే వారు ఎస్ అని చెప్పి వారి యొక్క ఓల్డ్ కార్డ్ నెంబర్ను కనుక టైప్ చేసినట్లయితే వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత వీరు యూజర్ ఐడి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అదే స్క్రీన్లో జాబ్ సీకర్ లాగిన్లోకి వెళ్ళి వీరు క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి పాస్వర్డ్తో వారు ఎంటర్ అవుతారు. ఏ జిల్లాకి వీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకొని వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, హైట్, అదేవిధంగా కమ్యూనిటీ, వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉన్నా కూడా ఈ డీటెయిల్స్ అన్నిటితో 1 by 1 స్క్రీన్లో పాపప్ వస్తుంది. వీరి యొక్క డీటెయిల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. విజయనగరం ఉగ్ర కుట్రపై 5వ రోజు విచారణ కొనసాగుతోంది. విచారణలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ లాంతర్ ఖాతాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు సిరాజ్, సమీర్ల వ్యూహం పన్నినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఐఎస్ఐఏ సంస్థను కొత్తగా సమీర్, సిరాజులు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా యువత ఆకర్షితులవుతున్నారు. సిరాజ్, సమీర్ల విచారణ రేపటితో ముగియనుంది. పలు కీలకమైన అంశాలను ఎన్ఐఏ అధికారులు వారి ఇరువురి నుంచి రాబట్టారని సమాచారం. ఉగ్ర పేలుళ్ల కుట్ర సంబంధం కేసులో ప్రధాన సూత్రధారులైన సిరాజ్ నుంచి సమాచారం రాబట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన విజయనగరంలో ఇంత కుట్ర జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సిరాజ్ కుటుంబ సభ్యులైన తండ్రి, సోదరులను విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిలో పేలుడు సామగ్రి ఉండడం కుటుంబ సభ్యులకు తెలియదని ప్రశ్నించారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. పోలీస్ వ్యవస్థను మేము అడుగుతున్నాం, డీజీపీని అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ నుండి సమాచారం వస్తే తప్ప మీరు నిద్ర లేవలేదంటే అది మీ వైఫల్యం కాదా? డీజీపీ గారు, మీ వైఫల్యం కాదా? పోలీస్ వ్యవస్థ వైఫల్యం కాదా? వాడు ఎన్ని రోజులు, నెలల నుంచి కూడా సేఫ్ లాకర్లో డబ్బులు దాచుకుంటూ వాడు ఇక్కడ రెక్కి నిర్వహిస్తూ ఎక్కడో రంపచోడవరం ఏరియాలో బాంబులు ట్రైలు వేసి బాంబులు పేల్చి ఇంత చేస్తున్నా మీరు నిద్రపోయారంటే ఇక ప్రజలకి మీరు ఏమి రక్షణ ఇస్తారు? ప్రజలకి మీరు ఏమి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా కార్డినెన్స్ సంబంధించినటువంటి అక్కడ చర్చ జరగలేదు. కనీసం అక్కడ ఏరియాలో ఎవరున్నారు? విజయనగరంలో ఈ స్లీపర్ సెల్స్, ఈ సిరాజ్ వెనకాతల ఎవరెవరున్నారు? ఎప్పటికీ చర్చ జరగలే. అంటే కూటమి ప్రభుత్వం ఇదేనా మీ నిర్వాకం? పోలీస్ వ్యవస్థ ఇదేనా మీ నిర్వాకం? అదే ఇతర మతాల్లో, ఇతర ప్రాంతాల్లో జరిగితే ఆగమేఘాల మీద వెళ్తారు మీరు. ఒక చర్చి మీద జరిగితే, ఒక మసీదు మీద జరిగితే ఆగమేఘాల మీద స్పందిస్తుంది పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం. అదే హిందువుల మీద, విజయనగరం శాంతి కాముకుల మీద, విజయనగరం పట్టణంలో కళల నిలయమేట ఇక్కడ జరిగితే ఏది మీ స్పందన? కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విజయనగరం అంతా కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. వారి నాన్నగారిని, వారి సోదరుల్ని బేషరతుగా సస్పెండ్ చేసి మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేకపోతే ఉగ్రవాదానికి మీరు కూడా వత్తాసు పలికినట్లే, పోలీస్ వ్యవస్థ కూడా వత్తాసు పలికినట్లే. మీరు ఏఎస్ఐని దాచిపెడితే సమాజం ఒప్పుకునే పరిస్థితిలో మేము లేము. మాకు ప్రాణాలు ముఖ్యం. విజయనగరం పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు కలెక్టర్ గారికి అదే చెప్పాం. ఆ వాసులు, ఆ ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే అంబడి సత్రం ఉన్నదో వాళ్ళందరూ కూడా వచ్చి, మహిళలందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళి ఆందోళన చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎప్పటికీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పకండి, మాయ మాటలు చెప్పకండి. చిత్తశుద్ధితో విజయనగరం జల్లెడి పట్టండి. ఎవరెవరు రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ,
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఉగ్రమూలాలు ఇక్కడ ఉన్నాయి. స్థానికులు చెప్తున్నారు. దీని మీద ఇంతవరకు సవివరమైన ఎంక్వైరీ ఎందుకు మీరు చేయడం లేదు? రోటరీ క్లబ్ విజయనగరం సమాజహిత కార్యక్రమాలు చేపట్టి క్లబ్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని క్లబ్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ విజయనగరం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలియో రహిత సమాజ స్థాపనకు రోటరీ క్లబ్ విశేషమైన సేవలు అందిస్తుందని అన్నారు. పోలియో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పటికీ చేపడుతున్నామని అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా పోలియో వ్యాధి ఉండడం చాలా బాధాకరమని అన్నారు. శాంతి నెలకొల్పడంలో రోటరీ క్లబ్ విజయనగరం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని అన్నారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు బాలబాలికలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేస్తున్నామని అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో క్లబ్ అధ్యక్షులు జి వినోద్ కుమార్, కార్యదర్శి నాగప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరికీ కూడా పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని ప్రామిస్ చేస్తుంది. దాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్లోని పోలియో ఎరాడికేటివ్ ఇంక్లూడింగ్ ఇండియాతో సహా, కానీ ఇంకా 2 కంట్రీస్లోని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఇప్పటికీ పోలియో కేసులు రిపోర్ట్ అవుతుండడం మూలంగానే మా యొక్క ప్రామిస్ నిలబెట్టుకోవడం ఇప్పటికీ $2.9 బిలియన్ పోలియో ఎరాడికేషన్ కోసం మనం ఇప్పటివరకు వెచ్చించున్నాము. శాంతి నెలకొల్పడంలో ప్రధానమైన పాత్ర మనం రాట్ ఇంటర్నేషనల్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ అర్హత కలిగిన ఏకైక ఎన్జిఓ అగైన్ రాట్ ఇంటర్నేషనల్. సో ఇప్పటికి కూడా ఏ దేశాల మధ్యలో జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్స్ని రిజల్యూట్ చేయడానికి పీస్ ఫెలోస్ అని అంటాం, అంటే శాంతి దూతలు. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ సెషన్స్ ప్రపంచం మొత్తం మీద ఒక 8 యూనివర్సిటీస్లో మనకి ఎవ్రీ 150 పీస్ ఫెలోస్ తయారవుతూ ఉంటారు. వాళ్ళు ప్రతి దేశంలో ఉన్న సమస్యలు, గ్రామాల్లో ఉన్న సమస్యలు, రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలను తీర్చడానికి కూడా ఈ పీస్ ఫెలోస్ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రతి 8 నిమిషాలకి భారతదేశంలో ఒక ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతుంది కాబట్టి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో చనిపోతున్నారు కాబట్టి, దానికి ఓన్లీ వ్యాక్సిన్ ద్వారానే ప్రివెంట్ చేయగలం కాబట్టి 10,000 మంది గర్ల్ చిల్డ్రన్కి వ్యాక్సినేషన్ చేయడానికి ప్రణాళిక మనం చేస్తున్నాము. జూన్ మంత్లో కూడా విజయనగరంలో ఒక 500 మంది గర్ల్ చిల్డ్రన్కి మనం గవర్నమెంట్లో చదువుతున్న 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకు కూడా మనం వేస్తున్నాం. ఈరోజు విజయనగరంలో స్వర్గధామంలో గ్యాస్ బేస్డ్ మొబైల్ క్రిమటోరియంని కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మార్నింగ్ మనకి 3/4 ఆఫ్ ది హెచ్పి గ్యాస్ తోటే 35 to 45 మినిట్స్లో ఒక బాడీని మనం బర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది విత్ లో కాస్ట్తో. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకెళ్తాం. ఇవన్నీ మీకు గ్రాస్గా మీకు చెప్తున్నవి. క్లబ్ లెవెల్లో ప్రతి క్లబ్ కూడా చాలా యాక్టివిటీస్ లోకల్ లెవెల్లో, క్లబ్ లెవెల్లో చేస్తూ ఉంటారు. విజయనగరం వీటి అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈరోజు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించామని ఐటీఐ ప్రిన్సిపల్ గిరి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. సుమారు 386 మంది ఐటీఐ ప్రొఫెసర్లు వారు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని అన్నారు. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలకు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ నుంచి 160 మంది విద్యార్థులు ట్రైనీస్ పాల్గొనగా 146 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అయ్యారని చెప్పారు. ప్రభుత్వ ఐటీఐ రాజ్యాంగం నుంచి 61 మంది ట్రైనీస్ పాల్గొనగా 49 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అయ్యారని అన్నారు. 175 మంది జిల్లాలలో ఉన్నటువంటి ఐటీఐ నుంచి హాజరయ్యారని అన్నారు. సెలెక్ట్ అయిన పరీక్షలకు హాజరు కాబోయే చివరి సంవత్సరం అభ్యర్థులు ఆగస్టులో జరగబోయే సిబిటి పరీక్షల అనంతరం ఉద్యోగంలో చేరవలసిందిగా చెప్పారు. మీ అందరికీ కోరేది ఒకటే కోరుతున్నాం. నేను ఎక్కువసేపు మాట్లాడాను, కొద్దిసేపు మీకు చెప్తాను. మేము ఇంజనీరింగ్ చేసాం. ఆ రోజు ఉద్యోగాలు వెతుకులాట ఎలా ఉండేదంటే ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ కోట్లు ఉండేది. చిన్న కంపెనీ కూడా అక్కడికి ₹1000 జాబో, 500 జాబో, 700 జాబో, వస్తారా రాదా, ఇటువంటి మానసికమైన ఇబ్బందుల్లో జనరల్గా మా ఏజ్ గ్రూప్ వాళ్ళంతా అటువంటి ఇబ్బందులు ఫేస్ చేశాం. యాక్చువల్గా ఏంటి చదువులు చదివాము, సరైన ఉద్యోగాలు రావట్లేదు. ఇలాగ ప్రైవేట్ కంపెనీస్ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం, ఒక వేదిక మీదకి రావడం, ఒక వేదిక మీదకి వచ్చి పిల్లల్ని వాళ్ళు ఉండే ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళి వెళ్ళడం, ఇవన్నీ శుభ పరిణామాలు. నిజంగా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగం అన్నది మీ చేతికి, మీ ఇంటి దగ్గరికి, మీ గడప దగ్గరికి, మీ డోర్ దగ్గర వస్తుంది. ఉద్యోగం అన్నది దీన్ని ఉపయోగించుకోవాలన్నా అంటే
అంటే మొదటి స్టెప్ ఏ రోజైతే వేస్తామో చిన్నదో పెద్దదో ఉద్యోగం అంటే శారీరకంగా మనకు మనం కష్టపడాలి, మన తాలూకా టైంని ఉద్యోగము అన్న ఒక విధి గురించి కేటాయించాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తాలూకా టార్గెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో 20 లక్షల జాబ్స్ వాళ్ళు కంపల్సరీగా ఇప్పించాలి అన్నది అదే లక్ష్యంగా మన మినిస్టర్ గారు నారా లోకేష్ గారు, గౌరవనీయులు నారా లోకేష్ గారు వాళ్ళ ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు అలాగే ఉన్నాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరూ కూడా మనకి కంపల్సరీగా యువతకి ఉద్యోగాలు ఇప్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో మార్పులు తీసుకుని వచ్చి జిల్లాలోని పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు. నగరంలోని ఉలివిది ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో పారా మొబిలైజేషన్ ఎంఎస్ఎంఈ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ వల్ల వ్యాపారులకు ఎలాంటి లాభాలు చేకూరే అవకాశం ఉందో చెప్పారు. P4 కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామిక వ్యాప్తంగా తయారు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి ప్రకాష్, సెక్రటరీ రవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ర్యాంప్ స్కీమ్ కింద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్. దాని కింద ఇప్పటికే మన జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వే చేయడం జరిగింది. దాంతోపాటు ఇది ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ప్రాజెక్ట్ కాబట్టి దాంతోపాటు ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ వర్క్షాప్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ వర్క్షాప్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ హాల్లో వాళ్ళతో పాటు మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి అందరూ కూడా కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేశాము. దీనిలో ఏంటి ఉపయోగాలు ఉన్నాయి, దాని ద్వారా మన నూతన పారిశ్రామిక విధానంలో వాళ్ళకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, దాంతో వాళ్ళు ఏం పెట్టుకుంటే వాళ్ళకి ఏ రకమైన ప్రోత్సాహకాలు అందిస్తాం, ఇవన్నీ కూడా వివరించడం జరుగుతున్నది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పటికిప్పుడే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఉద్యమ రిజిస్ట్రేషన్స్ కూడా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కూడా చేయించి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మేము ఈరోజు వీళ్ళందరినీ ఆహ్వానించాం. చాలామంది వచ్చారు, ముఖ్యంగా ఉమెన్ ఎక్కువ మంది వచ్చారు, చాలా సంతోషం. మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి కుటుంబంలోనూ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలని P4 ప్రోగ్రాంలో అంటే అందరితో పాటు మరి పబ్లిక్ను కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. దీంతోపాటు మన అన్నిటికంటే ముఖ్యంగా మన జిల్లా మంత్రివర్యులు, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళే మనకి ఎంఎస్ఎంఈకి కూడా మంత్రివర్యులు కాబట్టి ఈ జిల్లాని ఆదర్శంగా తీసుకుని మనం దీంతోనే ప్రారంభించాలని చెప్పి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా, దాన్ని ఉపయోగాలన్నీ కూడా వాడుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం, అలజంగి గ్రామాలలో 150 ఎకరాల విస్తీర్ణంలో 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటరామ పౌల్ట్రీలో స్థానికులకే 75% ఉపాధి కల్పించాలని కోరుతూ సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉపాధి కల్పన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ, ఏ గవర్నర్లు మాట్లాడుతూ 2011 వరకు 100% స్థానికులకే ఉపాధి కల్పించిన యాజమాన్యం క్రమేణా స్థానికులను తొలగించి 800 మంది స్థానికేతలైన బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల కార్మికులతో పని చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం 200 మంది స్థానికులలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 30 మందిని తొలగించారని, వారిని బేషరతుగా విధులలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్మోహన్ రావు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. స్థానికులకే 75% ఉపాధి కల్పించాలని 2019 చట్టం చెబుతున్నా చట్టాన్ని లెక్క చేయకుండా చట్టాన్ని ధిక్కరించి యాజమాన్యం వ్యవహరిస్తున్నది. తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి బేసరతుగా తీసుకోవాలని చెప్పి, స్థానికులకు 75% ఉపాధి కల్పించాలని చెప్పి, చట్టాన్ని అమలు చేయాలని చెప్పి జిల్లా అధికార యంత్రాంగాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసిన న్యాయం జరగలే. ఎంప్లాయ్మెంట్ అధికారి గారికి స్థానికులకి ఉపాధి కల్పించేటట్టు చూడండి అని చెప్పి 40 రోజుల క్రితం వినతిపత్రం ఇచ్చాం. ఈ రోజుకి అతిగతి లేదు. బుట్ట దాఖలైన వినతిపత్రాన్ని బుట్ట దాఖలు చేశారు. కాబట్టి ఈరోజు అడుగుతున్నాం,
అసలు స్థానికులకి ఉపాధి కల్పిస్తారా కల్పించరా, చట్టాన్ని అమలు చేస్తారా చెయ్యరా, అధికారులు చట్టాన్ని అమలు చేయడానికి అవునా కాదా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ పరిశ్రమ ఏర్పాటుకి స్థానికులు 150 ఎకరాల భూమి ఇచ్చారు. రైతులు భూములు పోయినాయి, దుమ్ము ధూళి కాలుష్యం అన్నీ ఈరోజు అక్కడ ప్రజలు భరిస్తున్నారు. ఉపాధి ఏమో హిందీ రాష్ట్రాల వాళ్ళకి, లాభాలేమో గుంటూరులో ఉన్న యజమానికి. ఇక్కడ ఉపాధి లేదు, తిరిగి కాలుష్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, అధికార యంత్రాంగము, ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ సమస్య పరిష్కారానికి పూనుకోకపోతే రోడ్డు మీద పడ్డ కార్మికులతో పాటుగా స్థానికంగా ఉన్న అన్ని గ్రామాల కార్మికుల్ని, నిరుద్యోగ యువకుల్ని పోగేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. చట్టాన్ని అమలు చేసే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం పదే ఎన్నికల ముందు చెప్పింది సంపద సృష్టిస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున బాగా ఊదింది. ఈరోజు కొత్త ఉపాధికి రావడం కాదు, ఉన్న ఉపాధి పోతుంది. ఏం ఉపాధి చూపిస్తారని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ఉపాధిని కాపాడాలని చెప్పి నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నగరంలోని సిటీ బస్టాండ్ కనక మహాలక్ష్మి అమ్మవారి కోవలలో మ్యాక్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి రోగులకు మందులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గాయత్రి శర్మ మాట్లాడుతూ కళ్ళు అనేవి శరీరంలో ప్రధానమైనటువంటి అవయవాలని, వాటిని సంరక్షించుకోవాలని కోరారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఐ స్పెషలిస్ట్ వాళ్ళు మన దేవాలయం ఫ్రీగా కళ్ళు చెకప్ చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా చాలా మట్టుగా అందరూ కూడా వినియోగపరుచుకున్నారు. అలాగే మన యొక్క దేవాలయంలో హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మన యొక్క కోరిక ప్రకారం వాళ్ళు కూడా దగ్గర 125 మంది ఎంతమంది వచ్చి కళ్ళుని చాలా చక్కగా చెకప్ చేయించుకున్నారు. అలాగే వాళ్ళకు ఉండేటువంటి అన్నీ కూడా చూపించుకొని ఆ యొక్క రిపోర్ట్లు గట్రా అన్నీ రాసుకొని చాలా చక్కగా చేయించుకున్నారు. అలాగే మ్యాక్స్ ఇన్సూరెన్సు ఐ స్పెషలిస్ట్ హాస్పిటల్ వారు చాలా మనకు సహకరించారు మన దేవాలయంలో నుంచి. అలాగే మన తరపు నుంచి కూడా మన వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. అలాగే దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్ అలాగే మన దేవాలయం కూడా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే వచ్చే నెల 5వ తారీఖు నాడు మన దేవాలయంలో శ్రీ సువస్త్ర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి కళ్యాణం కూడా ఉన్నది. ఈ యొక్క కళ్యాణం కూడా అందరూ భక్తులు తిలకించి స్వామివారి కృపకు పాత్ర కాగాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే ముందుగుండా ఎవరైనా గోత్రనామాలు ఇస్తే ఈ యొక్క కళ్యాణాన్ని వాళ్ళ గోత్రనామాలతో కూడా మనం జరిపించడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారి కళ్యాణం అంటే చాలా అరుదుగా ఈ యొక్క కళ్యాణం చేయడం కూడా చాలా అరుదుగా జరుగుతుంటుంది. కనుక ఎటువంటి శని దోషాలు ఉన్నా, ఏలినాటి శని తరగ దోషాలు ఉన్నా కూడా చాలా మంచిది ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి సువస్త్ర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి కళ్యాణం అందరూ చేయించుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కార్యక్రమం ప్రారంభం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. యోగాంధ్ర కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్ నల్లనయ్య స్పష్టీకరణ. రేపటితో ముగియనున్న సీరజ్ సమీర్ల విచారణలో కీలకమైన విషయాలు రాబట్టిన ఎన్ఐఏ. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.